Welcome to ChemCS and another class of pericyclic reactions. Types of dienophils, very important. Almost ఈ క్లాస్లో మ్యాక్సిమం హోల్ పెరిసైక్లిక్ చాప్టర్లో ఎటువంటి కైండ్ ఆఫ్ డైనోఫైల్స్ మనకి వస్తాయో ప్రాబ్లమ్స్లో కానీ మ్యాక్సిమం ఎన్ని ఉంటాయో అని నేను ఇక్కడ ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ డైన్ మీన్స్ మనకు వచ్చేసి డైన్ అంటే ఇట్లా ఉంటుంది, 2 ఇథిలిన్ గ్రూప్స్ ఉంటాయి, కాంజుగేషన్లో ఉంటాయి ఆ రెండు. డైనోఫైల్ మీన్స్ ఆల్కిన్ ఉంటుంది ఆర్ ఆల్కైన్ అనేది ఉంటుంది, ఒకటే మాత్రమే ఉంటుంది డైనోఫైల్ అంటే ఏంటి, వాటి ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, లీస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. వాటిలో ఎలక్ట్రాన్స్ అనేవి లీస్ట్గా ఉంటాయి ఆర్ సమ్టైమ్స్ వేకెంట్గా అనేది ఉంటాయి. వాటి ఎనర్జీ అనేది బాగా హైగా అనేది ఉంటుంది, వెరీ అన్స్టేబుల్గానే ఉంటాయి. ఫస్ట్ డైనోఫైల్స్ ఇథిలిన్ అండ్ ఆల్కైన్స్ మోస్ట్లీ ఉంటాయి. కాకపోతే ఇథిలిన్ ఆల్కైన్ అనేది నార్మల్గా ఉంటాయి, కాకపోతే వాటి లూమో అనేది నార్మల్గా ఉంటుంది. కానీ వాటికి లూమో అనేది ఇంకా డిక్రీజ్ చేయాలి, వాటి ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ చేస్తే సైక్లోయిడిషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వాటి యొక్క లూమో అనేది ఎనర్జీ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేది యాడ్ చేస్తే వాటి యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎఫెక్టివ్ ఓవర్లాపింగ్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ మనకి ఆల్డిహైడ్స్, సో హెచ్ బదులు ఆర్బిటిక్ కీటోన్స్, ఎస్టర్స్, ఎమైడ్స్ అండ్ యాసిడ్స్, ఇలాగే ఇవన్నీ తీసుకోవాలి. సేమ్ అంతే, ఆల్కిన్ తీసుకోవటం, వాటి కార్బోనల్స్ అని మనం యాడ్ చేసుకోవటం, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. అండ్ నెక్స్ట్ సల్ఫోన్స్ తీసుకోవటం, నైట్రో సైనైడ్ గ్రూప్స్ ఇవన్నీ తీసుకోవటం. అండ్ నెక్స్ట్ ఆల్కైన్స్లో వచ్చి డైఇథైల్ ఎస్ట్లిన్ డైకార్బోక్సిలేట్ ఉంటుంది, ఇది డెడ్ ఉంటుంది. డైఇథైల్ ఎజో డైకార్బోక్సిలేట్ ఇవి కూడా వచ్చేసి డైనోఫైల్గా యాక్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆన్ డబుల్ ఆన్ ట్రిపుల్ బాండ్ ద మోర్ రియాక్టివ్ ఈజ్ డైనోఫైల్. బికాజ్ ఎందుకంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే వాటి యొక్క లూమో ఎనర్జీని బాగా హైగా ఇంక్రీజ్ చేస్తుంది. సో హోమో లూమో గ్యాప్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయి బాగా ఎఫెక్టివ్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ డైనోఫైల్స్, ఇథిలిన్ డైనోఫైల్. అండ్ అనదర్ కైండ్ బెంజైన్, వెరీ ఇంపార్టెంట్. డీహైడ్రోజినేషన్ ఆఫ్ బెంజీన్ డీహైడ్రోజినేషన్ చేస్తే మనకి బెంజైన్ ఫామ్ అవుతుంది. వెనకామచ్చు డీహైడ్రో బెంజీన్ అని కూడా అంటాం మనం. ఇక్కడ ఇది వచ్చేసి ఎస్పీ బాండ్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ మనకి ఫస్ట్ బెంజైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, నార్మల్గా బెంజైన్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది, ఒక హాలో బెంజిన్ తీసుకొని సోడమైడ్ అనేది తీసుకుంటే మనకి NH3 యాడ్ చేస్తే లిక్విడ్ సాల్వెంట్గా మనకి బెంజిన్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. మనకి తెలిసిన కేసు ఇదొకటి. అండ్ బెంజిన్ ఫామ్ అవడానికి చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆర్థోబ్రోమో ఫ్లోరోబెంజిన్ ఉంటుంది, దానికి మెగ్నీషియం యాడ్ చేస్తే మెగ్నీషియం బ్రోమైడ్ అనేది ఫామ్ అయిపోయి ఇట్లా ఫామ్ అవుతుంది. సో ఫ్లోరిన్ ఇట్లా రిమూవ్ అయిపోయి ఇలా బెంజైన్ అనేది ఫామ్ అవుతుంది, బెంజైన్. అండ్ CO2 ఉంది, NO2 ఉంది. CO2 NO2 రెండు లివింగ్ గ్రూప్గా ఫామ్ అయితే బెంజైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కిలోట్రోపిక్ రియాక్షన్ ఉంటుంది, ఇలా ఫామ్ అవుతుంది. ఇది మొత్తం బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ CSIR నెట్లో 2 times కదా, ఆల్మోస్ట్ ఇయర్ బై ఇయర్ అడుగుతూనే ఉన్నారు దీని గురించి క్వశ్చన్. సపోజ్ క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చారు, సపోజ్ ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఆ క్వశ్చన్ ఏం చేయాలో మనకు తెలియదు. దీని నుంచి అయితే మనకి బెంజైన్ వస్తుంది, బెంజైన్ అయితే ఐడెంటిఫై చేసాం. బెంజైన్ని యాంథ్రసీన్ తోటి ఎలా రియాక్ట్ చేయాలి, యాంథ్రసీన్తో మనకి మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి ఆల్ఫా బీటా పొజిషన్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఏంది 1,4 ఎడిషన్ రియాక్షన్ అనేది జరిగిద్ది ఇక్కడ నాఫ్థలిన్లో వచ్చేసి. కానీ ఇక్కడ నాఫ్థలిన్లో మనకి పెరిసైక్లిక్ రియాక్షన్ జరిగిద్ది అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది. నాఫ్థలిన్ ఇప్పుడు పెరిసైక్లిక్ రియాక్షన్ అనేది జరిగిద్ది. ఇలా బెంజిన్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇది పెరిసైక్లిక్ రియాక్షన్, 4+2 పెరిసైక్లిక్ రియాక్షన్లో ఇలా ఫామ్ అవుతుంది. సో మనకి ఈ కాంపౌండ్ అనేది ఇలా ఇస్తే దీని నుంచి బెంజైన్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనకు తెలియదు. దీని నుంచి అయితే బెంజైన్ ఫామ్ అవుతుందని తెలుసు, దీని నుంచి ఫామ్ అవుతుందని మనకి తెలీదు. సో ఈ 3 ఆఫ్ కైండ్స్ నుంచి మనకి బెంజైన్ అనేది ఫామ్ అవుతుంది. మోస్ట్లీ ఈ 3 కేసెస్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
హెట్రోడైనోఫైల్స్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఫార్మాల్డిహైడ్ రియాక్ట్ అవుతుంది, బట్ దాని రియాక్టివిటీ ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే వాటికి మళ్ళీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎస్టర్స్ యాడ్ చేసాము, గ్లయోక్సలేట్స్, వీటిని గ్లయోక్సలేట్స్ అంటాము. వీటిని నార్మల్గా ఇచ్చేద్దాం విత్ రీజియో సెలెక్టివిటీతో రియాక్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మైనస్ ఛార్జ్ అనేది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది. వీటి మధ్య వచ్చేసి మనకి బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ నుంచి ఫ్లో అవుతాయి. సో ఈ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఇమిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇమిన్స్ వచ్చేసి ఇమిన్స్ దగ్గర ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, బాగా రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇమిన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చేసి టెర్షరీ కార్బోకేటైన్ కాబట్టి వెరీ స్టేబుల్. సో ఇక్కడ అనేది ఇది రియాక్ట్ అవుతుంది, ఇక్కడ రియాక్ట్ అవుతుంది. రీజియో సెలెక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైక్లోఎడిషన్ రియాక్షన్. అండ్ అందరూ వచ్చేసి నైట్రోజో కాంపౌండ్స్ ఉంటాయి. నైట్రోజో గ్రూప్ అంటే మనకి ఇది తెలుసు, ఇలా ఉంటుంది నైట్రోజో గ్రూప్. బట్ నైట్రోజో గ్రూప్ ఎలా ఫామ్ అవుతుంది? డైరెక్ట్ నైట్రోజో గ్రూప్ మనకి ఇవ్వరు. హైడ్రోక్సిమిక్ యాసిడ్స్ అనేది ఉంటుంది. హైడ్రోక్సిమిక్ యాసిడ్స్ మనకు వచ్చేసి లొసెన్స్ రీఅరేంజ్మెంట్లో వస్తాయి. లొసెన్స్ రీఅరేంజ్మెంట్లో మనకి హైడ్రోక్సిమిక్ యాసిడ్స్ అనేవి వస్తాయి. హైడ్రోక్సిమిక్ యాసిడ్స్ వస్తే ఐసోసైనేట్ అనేది ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది. అవి తర్వాత క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హైడ్రోక్సిమిక్ యాసిడ్ని పరాయోడేట్ చేత ఆక్సిడేషన్ అనేది చేస్తే మనకి ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ వెళ్తే ఇక్కడ నైట్రోజో గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా ఒకసారి డైనోఫైల్ వస్తే మనకి ఈజీగా డైన్ కనిపిస్తే మనకి 4+2 డీల్స్ ఆర్డర్ రియాక్షన్ 4+2 సైక్లోఎడిషన్ చేస్తాము. సో సేమ్ ఇంతే. అండ్ నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఆక్సిజన్ అనేది ఉంటుంది. అండ్ డైనైట్రోజన్తో కూడా చేసుకోవచ్చు. డైనైట్రోజన్తో ఇలా చేసి డైఆక్సిజన్తో ఇలా చేస్తాము. సో ఇది వచ్చేసి ఈ గ్రూప్స్ అనేవి సేమ్ ఫేస్లో ఉన్నాయి. సో సేమ్ ఫేస్లో ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ ఇది ఏం చేస్తుందంటే ప్లాటినం వచ్చేసి బోత్ హైడ్రోజినేషన్ అండ్ హైడ్రోజినోలైసిస్ చేస్తుంది. ఇక్కడ మధ్య బాండ్ బ్రేక్ చేసి హైడ్రోజన్ దానికి ఇచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ రెడ్యూస్ చేసింది. సో మనకి కాంపౌండ్ అనేది ఫామ్ అయ్యింది. అండ్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డైనోఫైల్స్. మోస్ట్లీ డైనోఫైల్స్ ఇవే ఉంటాయి, మ్యాక్సిమం ఇవే వస్తూ ఉంటాయి. మనం ఏంటంటే డైన్ అనేది దాన్ని ఐడెంటిఫై చేయాలి. సమ్ టైమ్స్ డైనోఫైల్ని మనం డిటెక్ట్ చేయాలి సమ్ రియేజెంట్స్ ద్వారా. ఇట్లా ఇస్తే మనం డైనోఫైల్ని ఇలా డిటెక్ట్ చేసుకోవాలి. అండ్ హెట్రోడైనోఫైల్స్ అనేవి ఇలా ఉంటాయి. బట్ స్టీరియోకెమిస్ట్రీ రీజియో సెలెక్టివిటీ ద్వారా హెట్రోడైనోఫైల్స్ అయితే రీజియో సెలెక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజియో సెలెక్టివిటీ చూసుకొని మనం సైక్లోఎడిషన్ అనేది చేయాలి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డైనోఫైల్స్ ఇన్ మోస్ట్లీ పెరిసైక్లిక్ రియాక్షన్. Thank you for watching.